థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ. వస్తున్నాయి పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా? షోల్డర్స్ వస్తున్నాయి సార్. షోల్డర్స్ వస్తున్నాయా? వస్తాయి. ఇవి ఇప్పుడు రావు. ఈ పెయిన్స్ మీకు ఇప్పుడు రావు. ఎర్లీ మార్నింగ్ లెగిస్తారు కదా అప్పుడు వస్తాయి. లేదు మధ్యాహ్నం పడుకుని అలవాటు ఉంది అనుకోండి, అప్పుడు పడుకొని లేసారు అనుకోండి అప్పుడు వస్తాయి. పిల్లలు ఎవరైనా తప్పు చేశారనుకోండి స్కూల్లో పనిష్మెంట్ ఇస్తారు కదా సార్, అలా ఇవాళ ఎక్సర్సైజ్లు అలా ఉంది. ఎక్సర్సైజ్ పనిష్మెంట్ మీకు అదే ఎగ్జాంపుల్ బాగుంది. గోడకొచ్చి వెళ్తారు కదా సార్, అలా ఉందన్నట్టుగా. మరి వామప్ చేశాడు మా వాడు ఇవాళ. తిరగదీస్తాడు వామప్. రెడీ చేయాలి కదా, మన పిల్లలు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, మందబలంగా. స్వెట్ కూడా బాగా పట్టిందండి వేళ. యాక్చువల్ గా ఫ్లోర్ రోజు ఎక్సర్సైజ్లకి మన హ్యాండ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో తెలియాలి. లోకేష్ నా హ్యాండ్స్ లావ్ అయిపోయినాయి సార్, చెన్నై వెళ్ళి వచ్చాక. నొప్పులు వచ్చేసినాయా? లావ్ అయిపోయినాయండి. నొప్పులు వచ్చిన అందరూ ఇంటికి వస్తాను సాయంత్రం. ఓకేనా? అకాడమీ గుర్తుకొస్తుంది సార్. 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళావా? రమేష్ గారు ఈజ్ బ్యాక్. అవునండి. లోకేష్ ఒక 10 సంవత్సరాల కింద నా స్టూడెంట్ అనమాట. అక్కడ గ్రౌండ్ లో ఇలాగే చేయించేవాడు వాళ్ళతో ఎక్సర్సైజ్. అప్పుడు ఇంకా గ్రౌండ్ అది దగ్గర దగ్గరగా ఒక 50 acres పైన ఉంటది అది గ్రౌండ్. అలాంటి గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం అనమాట మేమందరం. ఇదేంటంటే చిన్న ప్లేసే కదా, చిన్న చిన్నగా చేసుకుంటాం అంతే. అక్కడైతే మట్టి ఉంటది గ్రౌండ్ లో, స్వెట్ పట్టిన గ్రౌండ్ లో మట్టి అయినా షర్ట్ మీద మీరు అన్నది కానీ పనిష్మెంట్ అని. అదే మధ్యలో మాట్లాడారు అనుకోండి, అదే పనిష్మెంట్. కానీ డిసిప్లిన్ అది, అదొక డిసిప్లిన్ గా నేను అక్కడ నేర్చుకోవడం బట్టే ఈరోజు ఫ్యామిలీ మొత్తాన్ని మార్చుకోగలిగాను. అందుకే మిమ్మల్ని అందరినీ డిసిప్లిన్ గా నేర్చుకోమంటాను. నాకు రాదంటే ఏది రాదు, నేనే చేయగలను, నాకంటే ఎవరు లేరంటే వస్తుందని ప్రయత్నించాలంట. ఓకే అండి బుల్లి రమేష్ గారు. అలాగే సార్. అయితే అలా ప్రయత్నించాలి. మా పిల్లలు ఏంటంటే పొద్దున్న లేవడానికి ఇబ్బంది పడతారు. మీ ఇంట్లో పిల్లలకి ఇబ్బంది పడతారు, మా పిల్లలకి ఇబ్బంది పెడతారు. అయినా నేను లేపి ఏదో ఒకటి చెప్పి లేపి ఇంకా కూర్చోబెడతాను. ఒకసారి లేస్తే ఇంకా నిద్రపోరు కదా వాళ్ళు. మీ పిల్లలు వింటున్నారు, మా పిల్లలు వింటలే సార్, అంతే. అంతేనంటారా? పిల్లలంటే వినరు అనుకోండి, కానీ ఏంటంటే అది చెప్తాను కదా, వాళ్ళని భయపెట్టి కొట్టకుండా ఏదో ఒకటి చెప్పి లేపుతా ఉండాలి అంతే. మనందరి పిల్లలు ఈ కమ్యూనిటీలో ఉంటే ఆటోమేటిక్ గా మారిపోతారు. సమయం పడుతుంది అంతే. ఆ సమయం కోసం వెయిట్ చేయాలి కొంత సమయం. మనం అంటూ ఉండాలి కదా కమ్యూనిటీలో, మనం అంటూ ఉంటూ మార్చుకుంటుంది. మనం లెగిస్తే వాళ్ళే లెగిస్తూ ఉంటారు. స్లోగా చక్కగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. మీ లెగ్స్ మీ హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. ఇందులో చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్సర్సైజే కదా, చాలా ఈజీగా తీసుకుంటారు. ఎక్సర్సైజే కదా, రోజు చేసే ఎక్సర్సైజే కదా, ఒక రోజు వెళ్ళకపోతే ఏమైపోద్ది అనుకుంటారు. కానీ మీ ఆ ఎక్సర్సైజే మన మైండ్ సెట్ ని మార్చుద్ది. కావాలంటే నేను ఒక బుక్ లో చదివాను. నేను రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే పిల్లల గంట బాగా చదువుకుంటారంట. చదువుకున్నది మైండ్ లోకి ఉండిపోద్దంట ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి. పిల్లల గురించి రాశాడు. అంటే ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్. ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తారో పిల్లలు, చదువుకున్న వాళ్ళు అంటే బాగా చదువుతారంట. చదివింది మైండ్ లో ఉంటదంట, జ్ఞాపక శక్తి పెరుగుద్దంట ఎక్సర్సైజ్ వల్ల, మైండ్ రిలాక్స్ అవుతుందంట. కానీ ఎక్సర్సైజ్ ని మనం మిస్ చేస్తాం. బాడీ పెయిన్స్ వస్తాయని, లేదంటే పొద్దుట ఏం చేస్తామని, లేదంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వచ్చాను, రమేష్ గారు వచ్చారంటే కొంచెం గట్టిగా చేయంటారు బాబాయ్ అని చెప్పి కొంచెం పక్క వెళ్ళిపోతారు. ఏముండదు, మీకన్నా నేనేం గొప్ప ఏం కాదు, నేను మీలాగా నేర్చుకుని వచ్చిన వాడిని. నాలా రావడానికి ప్రయత్నించాలి అంతే తప్ప మానేయకూడదు, పక్క వెళ్ళిపోకూడదు. ఒక రోజు మీరే స్ట్రాంగ్ అవుతారు. మీరే మీ ఇంట్లో పిల్లలు నలుగురు కూర్చోబెట్టి చేంజ్ చేయగలుగుతారు చక్కగా. చూడండి, బయటకు వెళ్తే మ్యాచింగ్ డ్రెస్లు వేస్తామా, ఎక్సర్సైజ్ కూడా మ్యాచింగ్ టీషర్ట్లు కొనుక్కోండి ఫ్యామిలీ అంతా. వాళ్ళకి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. స్క్రీన్ మీద రాగానే మనం అందరం చూడగానే, ఇప్పుడు కళ్యాణి గారు నాకు ఎక్సర్సైజ్లు ఉంటాయి, అప్పుడు ఏమవుతుందంటే నాకు కూడా చెయ్యాలి, అదే షర్ట్ వేసుకొని చెయ్యాలి అని ఒక థాట్ వస్తుంది వాళ్ళకి. బయటకు వెళ్ళినప్పుడు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలనిపిస్తుంది కదా, అలా ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకి అనిపిస్తుంది.
ఒక 4 టీ-షర్ట్లు కొనేసాడు అనుకోండి ఒక వారానికి, అవి అలా వేసుకోగానే మీరు పొద్దున్న లేసి నాకు ఉంది కదా అమ్మ అని చెప్పి తెచ్చుకొని వేసుకొని స్క్రీన్ మీద కనపడతారు వాళ్ళు కావాలని. అందరూ చూడాలి, గుర్తింపు పొందాలని ఫీల్ అవుతారు. అలాంటివి ఉంటాయి ఎక్సర్సైజ్ కి. అవి చాలా మంది తెలియదు. అది షూ కానీ డ్రెస్ కానీ, మీరు మ్యాట్ కూడా నాకు అదే కావాలంటారు. కావాలంటే ఫ్రెష్ గ్లాస్ పెట్టుకోండి, నాకు ఆ గ్లాసే కావాలంటారు వాళ్ళు. ఎందుకంటారంటే మనం చేసే పనులు వాళ్ళకి అనిపిస్తాయి. ఏదో వేసుకొని రా అన్నాం అనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు. అందుకే పిల్లల్ని అలా రెడీ చేయాలి. మా పిల్లలు అలాగే సేమ్ నాది కూడా ఉంది కదా నేను కూడా వేసుకొస్తాను అంటారు. అలా ఎక్సర్సైజ్కి వస్తారు వాళ్ళు. అలా రప్పించుకోవాలి వాళ్ళు. మనం బయటకు వెళ్తే ఎలా ఉంటామో అలా ఉండాలన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఏం కాదు, మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను మాట్లాడగలుగుతున్నాను, చేయించగలుగుతున్నాను. నాదేం గొప్పతనం ఏం కాదు. నన్ను రెడీ చేసిన వ్యక్తి ఒకే ఒక ఆయన ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నాడు. కానీ ఆయన నేర్పించి నేను మర్చిపోలేదు. 10 మంది నేర్పించడానికి ఉపయోగపడుతుంది ప్రతిరోజు. అలా మీరు నేర్చుకునేలాగా ఉండాలి, మార్చుకునేలాగా ఉండాలి. అంతే. ఎవరు చెప్పినా మన బాడీ మారడానికే. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాల కిందట ఎలా ఉన్నానో లోకేష్ తెలుసు. గాలితో ఎగిరిపోలే ఉండేవాడిని. కానీ కమ్యూనిటీకి వచ్చి మంచి ఆహారం తీసుకున్నాను. అప్పుడు ఎక్సర్సైజ్లు ఉండేవి, అప్పుడు ఫిట్నెస్ ఉండేది. గోడలు ఎక్కేవాళ్ళు, 15 అడుగులు గోడ ఎక్కేవాళ్ళు, రోప్స్ ఎక్కేవాళ్ళు, కింద మెస్ నుంచి దూరేవాళ్ళు. కానీ అప్పుడు సరైన ఆహారం ఉండేది కాదు, ఫిట్ గా ఉండేవాళ్ళం అంతే. ఇక్కడ ప్లస్ ఏంటి, సరైన ఆహారం దొరుకుతుంది మనకి. గమనించారు మీరు? అందుకే తొందరగా ఫిట్ అవుతుంది. అక్కడ ఆహారం ఉండేది కాదు మాకు. ఆ రైసే ఉండేది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ దొరికేది కాదు. అందుకని ఎంత ఎక్సర్సైజ్ చేసిన జిమ్ కూడా ఉండేది మాకు తెలుసా. సపరేట్ జిమ్ కి 2 రూమ్లు ఉండేవి. అన్నిటి ఫెసిలిటీస్ ఉండేవి, కానీ సరైన ఆహారం ఉండేది కాదు. ఇక్కడ మనకి ఆహారం ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆహారం దొరికిన తర్వాత చేయడం మానేస్తాం. ఇదే మైనస్ మన దగ్గర. అప్పుడేమో ఆహారం ఉండేది కాదు. కట్టేసాను అలా ఉండేది కాదు. అప్పుడు ఆహారం ఉండేది కాదు. ఇప్పుడు ఆహారం ఉంది, చూసారా? ఆహారం ఉంది కాబట్టి మజిల్ పెంచండి ఫస్ట్. మీరు బాడీని టైట్ చేసేద్దాం, ఫిట్ గా చేసేద్దాం కదా, మజిల్ పెంచడానికి ట్రై చేయండి. మీ కోచ్ అండి, మీరు మజిల్ పెంచారంటే మీ బాడీ బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పెరగదు. అసలు మీరు ఎంత పెంచుదామని పెరగదు. మీ మాక్సిమం లేడీస్ కి వచ్చి 26 నుంచి 30 వరకు రావడం ట్రై చేయండి. మగవాళ్ళకి 30+ ఉండడం ట్రై చేయండి. సార్ మజిల్ ఏం తింటున్నా పెరగట్లేదు కదా. ఇక్కడ సత్యవతి గారు చూడండి. సత్యవతి గారు మీరు ఎన్నాళ్ళైందమ్మా వచ్చి? అన్మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తాను. 8 నెలలు అయిందండి. 8 వెళ్ళిపోతుంది. 9వ నెల, ఇంకొక నెల డెలివరీ అవుతుంది ఆవిడ. చూడండి, 9 నెలలు కదా, 17.1తో వచ్చింది ఆవిడ మజిల్. ఇవాళ 23కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను మార్నింగ్ షేక్, ఈవినింగ్ షేక్, సప్లిమెంట్స్ అలా పెట్టిన ఆవిడకి 24 కేజీలు బరువు తగ్గింది. దాంతో బలంగా. ఎందుకు పెరగరు అంటే పెరుగుతారు. మీలో తప్పు, మనలో తప్పు కాదు. ఒక డిసిప్లిన్ గా ఒక 6 నెలల్లో, 12 నెలల్లో, 9 నెలల్లో పెట్టేసుకోండి. నేను నాన్ వెజ్ ముట్టుకోకూడదు, ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోకూడదు, ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు, స్వీట్స్ తినకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదు. ఒక 6 నెలలు కట్టేసుకోండి నోరుని. ఇబ్బంది ఏముంది? ఒక దీక్షలా చేయండి. కూల్ డ్రింక్స్ ని చేయండి, మీరు పెంచండి.